బాగా చూస్తున్నారు. ఎందుకో గాని ఈ చీరల ముద్దుగున్నవే. చివో నువ్వు నాకు ఈ సింగులు సెట్ అయితేనే లేవు. ఈ చీర కట్టుకొని అత్తలేవు. కొంచెం వచ్చి చూడొచ్చు కదా అక్కడ పుట్టకుంటే. అత్త నాగే కింది రోజులు అవుతుంది. సింకులు కూడా నేను సరుకు అత్తలే కదా. చీర కట్టుకో అత్తలే ఈ కొంగు పిన్ను కూడా పెట్టుకోరా అని ఏముండదు. చూడు ఇప్పుడు ఎట్లుంది, సూపర్. బాగున్నా. సరే అండి, గుడికి వెళ్దాం పదండి. బొట్టు పెట్టుకొని వస్తా. అడాగు కొత్త పెళ్లి చేసుకున్నావు, మాకు చెప్పని లేదేమే? అవక్క నేను పత్రిక పట్టుకొని మీ ఇంటికి వచ్చిన, మీ ఇంటికి వస్తా నువ్వు లేనేలేవు, మళ్ళీ నన్ను రకానికి చెప్పలేదు అంటానవా? భలే ఉన్నారు పా, చూసినవా అని. ఏమన్నా సరే నీకు వంట చేసుడు కూడా మీ వాళ్ళు చెప్పలేదా అని రోజు నేనే వండాలా? భలే ఉండు ఏంటి. భర్తగా నువ్వు వంట చేస్తే భార్యగా తిని కూర్చునే అదృష్టం నాకే దక్కిందండి. అది అందరికి దక్కదు. టమాటాలు కోసి అందేసింది, ఉడికింది. ఉడికినాకేం చేసిన, కొత్తిమీర వేసిన, అయిపోయింది. అంటే ఏముంది, నన్ను చూసి నేర్చుకోయి. వంట చేయట్లేదని నా మీద కోపమా అండి? నాకెందుకు నీ మీద కోపం? నువ్వు నా ముద్ర పెళ్ళానివే, నీ మీద నాకు కోపం ఎందుకుంటది? అయితే గాని పొలం కాడ పని ఉంది, నేను పోయేస్తా. అబ్బా ఇప్పుడే వెళ్ళాలా? కాసేపు ఉండండి. అది కాదే, తొందరగా వస్తా. నువ్వు తిను. సరే నేను తింటా గాని నువ్వైతే తొందరగా రండి. అత్తనే. అరే మధ్యాహ్నం అవుతుంది, నేను ఇంకా అత్తలేడు. ఆకలి అయితే లేదా? సరే నేనే పొలం కాడికి సర్ది తీసుకుపోతా. ఏడీనే కనబడతలేడు, ఎటు పోయిండు? అగో ఎవతిది మాధవేల నీళ్ళు ఇది కట్టుకుంటాంది. ఏయ్ నిన్నే, ఎవతివే నువ్వు? మాధవేల నీళ్ళు నువ్వు కట్టుకుంటానవేందే? ఏం తీసిందే? బుత్తమని తీసిన, ఈ బుత్తమంత నీళ్ళకే తెగసించుకోబడుతుంది. అయినా నువ్వెవతివే? అమ్మా నేనెవతినా? ఈ పొలం యజమాని మల్లేష్ భార్యనే. ఓ మల్లిగాని భార్యవా? ఏందే వాడు వీడని మాట్లాడతాను? చిన్న పెద్ద లేదా? చెంప వలుగుద్ది. ఏందే చెంప వలుగుతుందా? మల్లిగాడనే అంట. మల్లిగాడు ఏం చేస్తావే? ఏందే నా మొగనే అంత మాట అంటావా? నిన్ను ఇంకోసారి నా భర్తను ఇట్లా తీసేసినట్టు మాట్లాడినావు అనుకో, అసలుకే మంచిగా ఉండే చెప్తానా, జాగ్రత్త. ఏయ్ పొలం కాడ లొల్లైంది, మాట మాట పెరిగి నన్ను కొట్టినని పోయి నీ మొగనికి చెప్పే. ఇంతకు నీ పేరేందే? గంగా.
సరే చెప్తా. ఏంది అంత ఎట్లా ఉన్నావు? నేను పొలం కాడికి నీకోసం సర్ది తీసుకొచ్చిన, నువ్వు లేవు కదా. అదేనే మనం సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొందాం అనుకున్నాం కదా, ఆయన ఫోన్ చేస్తే ట్రాక్టర్ చూసేస్తారన్నా. ఏంది అంత ఎట్లా ఉన్నావు? అదేనండి, పొలం దగ్గర ఎవతో నాతో గొడవ పెట్టుకున్నది. ఎవరాళ్ళు? అదేవతో గంగనట. ఏంది గంగానా? అసలు ఇంతకేం జరిగింది? ఏం లేదండి, మన దొయ్యల నీళ్లు ఆ పొలంలో మలుపుకుంటా ఇదేంటిది అని అడిగిన. దానికి నిన్న ఆమె నోటికి వచ్చినట్టు మాట్లాడింది. అయితే ఏదో ఆవేశంలో ఆమె చేయి చేసుకున్నాండి. ఎంత పని చేసినవే. ఇంతకీ ఆ గంగ ఎవరండి? దాని గురించి నీకు తెలియదు. దాని భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వాడిని ఊరు చివర పని తల నరికి చెట్టుకు వేలాడదీసింది. ఇప్పటి వరకు వాని మొండెం కూడా దొరకలే. దాంతో పెట్టుకున్నాడు ఎవడు కూడా ఊళ్ళో బతికి బట్ట కట్టలేదే. ఏంది మల్లేశం, ఏమో గిట్లా వచ్చినావు? అదే నా భార్య నీతోడు గొడవ పెట్టుకుంటాడు కదా. మేము కొత్తగా పెళ్లి చేసుకున్నాం. ఈ ఊరి గురించి కానీ నీ గురించి కానీ దానికి ఏం తెలియక అది నీతోడు గొడవ పెట్టుకుంది. దాని తరపున నేను క్షమాపణ చెప్పదామని వచ్చిన. నువ్వు క్షమాపణ చెప్పినా, నా కాళ్ళు పట్టుకొని బతిమలాడినా నిన్ను నీ పెళ్ళాన్ని విడిచిపెట్టేదేలే. నీ దండం పెడతా, మమ్మల్ని వదిలిపెట్టు. ముందు నీ ఇంటికి వా, నీ భార్యతోని మాట్లాడే పని ఉంది. సరే పదండి. మీ గురించి తెలియక మీ మీద చేయి చేసుకున్నందుకు నన్ను క్షమించండి. క్షమించు అని అడిగితే అయిపోతుందానే? నువ్వు కొట్టిన దెబ్బ మానిపోతుందేమో గాని నాలో ఉన్న పొగరు తగ్గది. ఎప్పుడైతే నువ్వు నా మీద చెయ్యేసినావో అప్పుడే నేను నీ కాపురం మీద కన్నేసిన. భయపడకే, అప్పుడే పెళ్లి చేసుకోను. కానీ ఇవాళ నీ మొగన్ని నా ఇంటికి పంపి. కానీ ఒకటి, ఏంటిది? ఒకవేళ పంపించలేదనుకో నీకు నీ మొగున్నే లేకుండా ఎత్తా. ఏంది అక్కడనే నిల్చున్నావు? రా లోపలికి.
అగో బామ్మారిది ఇప్పుడు వస్తున్నావారా? ఇప్పుడు వస్తున్నా బావా. సరేదా. శ్రీలత, శ్రీలత, మీ తమ్ముడు వచ్చిండే కదా? అక్క మంచిగా ఉన్నావా? ఏందా అక్క ఇట్లా ఉన్నావు? బావతోడు ఇట్లా గొడవ ఇట్లా పెట్టుకున్నావు ఏంది? అయ్యో అసంటది ఏం లేదురా తమ్మి. అయ్యో మీ తమ్ముడు వచ్చిండే, కనీసం లోపల కూడా రమ్మన్నా ఏంటి? అన్నమన్నా తినవానే? సరే తమ్మి తిందుదా. ఏం లేదక్క, నేను తినే వచ్చిన, బిడ్డపల్లి పోతున్నా, నేను చూసిపోదామని వచ్చిన. సరే మరి బావ పోతా. సరే బామ్మది, మంచిగా పో. సరే అక్క పోయేత్త మరి. సరే చెప్పు గంగా, ఎందుకు పెట్టించిన ఈ పంచాయతీ? నీకే అన్యాయం జరిగింది? చెప్పమ్మా, నీకేం న్యాయం కావాలి? చూడే చిన్న బాపు, మొగుడు చచ్చిపోయిన బాధలా నేనుంటే ఈ మల్లేశం నాతో సంబంధం పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను 6 నెలల గర్భవతిని. రేపు పొద్దుగాల నా బిడ్డకు తండ్రి అని నేను ఎవరికి చూపించాలి? నా బతికేం కావాలి? మీరే నాకు న్యాయం చేయండి. ఏం మల్లేశం, ఆమె చెప్పేది నిజమేనా? అప్పుడే చెప్పేది నిజమే, నా వల్లనే ఆమె గర్భవతి అయింది. మల్లేశం, అట్లయితే ఆమెను పెళ్లి చేసుకోవాలి. సరేని. వారం పక్షంలో ఆమెను పెళ్లి చేసుకొని నువ్వు వేలుకోవాలి. సరేని. ఇగో చిన్నబాబు, పెళ్లి చేసుకున్నాడు కాదు, 4 రోజులు ఈడు ఉండాలి, 3 రోజులు ఆడు ఉండాలి. మరి గది కూడా కొద్దిగా చెప్పు. అరే చిన్నవారా, ఆమె ఏమంటుందో? సరేనే మామ. గంగా, నీకు న్యాయం జరిగినట్టేనా? సరే నువ్వు పోవచ్చు. సరే బిడ్డ, గంగమ్మగడు ఎట్లా చచ్చిపోయిండో తెలుసా? తెలియదు బాబు. దాని భర్త ఎట్లా చచ్చిపోయిండో నీకు చెప్తా. చిన్నబాబు